देख रहे हैं मी6 न्यूज। బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేసిన బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్. దేశంలోని ముస్లిం ప్రజానికానికి బక్రీద్ సందర్భంగా ఈద్ ముబారక్ తెలియజేసిన బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఈ సందర్భంగా దేశంలో ముస్లింలు మరియు హిందువులు కలిసికట్టుగా జీవిస్తారని, ఐకమత్యంగా ఉంటారని అన్నారు. భారతదేశంలోని ప్రజలు అన్ని మతాలను సాధారణంగా గౌరవిస్తారని అన్నారు. ఇక్కడి ప్రజల మధ్య తారతమ్యాలు ఉండవని అన్నారు. హిందూ ముస్లిం భాయి భాయి అని అన్నారు. కార్యక్రమంలోని అంజన్న, సత్యనారాయణ యాదవ్, సుబ్రహ్మణ్యం మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ బక్రీద్ పండుగ ఈద్ ముబారక్ తెలియజేశారు. నేను లద్నూర్ కమిటీ ప్రెసిడెంట్, మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ను మాట్లాడుతున్నాను. నా తరఫున అందరికీ శుభాకాంక్షలు, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ పండుగ బాగానే జరిగింది, ఈ అల్లలు లేకుండా. థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. దేశ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. లద్నూర్ గ్రామం తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బక్రీద్ అనేది ఈదుల్ అధా అంటారు దీన్ని. ఈరోజు పండుగలో ముఖ్యాంశం ఏంటంటే కుర్బానీ అనేది ముఖ్యం. ఈ కుర్బానీ ఎందుకు ఇస్తామంటే ఇబ్రాహీం ఖలీలుల్లా అనే మా పూర్వీకులు వాళ్ళ కొడుకును కూడా త్యాగం చేయడానికి, కుర్బానీ ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక వేరే జంతువుని అక్కడ పెట్టి కుర్బానీ అనేది జరిగింది. ఆయన కొడుకును పక్కకు జరపడం అనేది జరిగింది. ఆ దృష్టిలో మేమందరం కూడా ఈరోజు కుర్బానీ అనేది ఇవ్వడానికి ఈ జంతువులను, పొట్టేళ్లను ఇస్తాము. వాటిని కోసి అందరికీ, ప్రతి వాళ్ళ పేదవాళ్ళకు, మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ పంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పండుగ అనేది త్యాగానికి ప్రతీక కాబట్టే ఈ పండుగను మేము ఈ విధంగా జరుపుకుంటున్నాం. మనకు ఏదైతే సొంతంగా ఇష్టమైనది ఉన్నదో దాన్ని త్యాగం చేయడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ విధంగా మేము ఈ బక్రీద్ అనేది జరుపుకుంటాం. ఈరోజు లద్నూర్ గ్రామంలో భక్తి శ్రద్ధతో బక్రీద్ పండుగను నిర్వహించుకోవడం జరిగింది. ఈ బక్రీద్ శుభ సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. లద్నూర్ గ్రామ పెద్దల తరపున, లద్నూర్ గ్రామ సదర్ తరపున అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే ముస్లిమ్స్ అందరూ ఐకమత్యంతో పండుగను నిర్వహించుకోవడం, ఇది భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి పండుగ. ఈ బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. బక్రీద్ పండుగ అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి, అంటే వాళ్ళ ఉన్నదాంట్లో ఎంతో కొంత త్యాగం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. త్యాగం చేసి తన ధర్మాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యము. బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.